జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. గురువుగారు, కలియుగం ప్రారంభమై ఎంతకాలం అయింది? ఇప్పటి వరకు ఎంతకాలం గడిచింది? ఇంకా ఎంతకాలం ఉంది? ఒక్కొక్క యుగానికి ఇదిగో ఇంతకాలము అనేటువంటి లెక్క మన జ్యోతిష శాస్త్ర పండితులు, సిద్ధాంతులు చెప్పారు, శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇప్పటికీ 5000 సంవత్సరాలు గడిచింది. 5000 సంవత్సరాలు చిల్లర కొద్దిగా గడిచింది కలియుగం ప్రారంభమై. కలియుగం ప్రారంభం అయిన తర్వాత కూడా 30 సంవత్సరాల పాటు ఆ ద్వాపర యుగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని చరిత్ర చెబుతున్నది మనకు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లెక్క ఉన్నది. ఈ కృతయుగం ఎంతకాలం ఉన్నది, త్రేతాయుగం ఎంతకాలం ఉన్నది, కలియుగం ఎంతకాలం ఉన్నది, అసలు ఎంతకాలం ఉన్నది. ఇప్పటికి నడిచి 5000 సంవత్సరాలు గడిచింది, 5000 సంవత్సరాలు చిల్లర. అసలు ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు గడిస్తే కలియుగం పరిపూర్ణమవుతుంది. ఈ 4,32,000 సంవత్సరాలని 4 భాగాలు చేసి ప్రథమ పాదం, ద్వితీయ పాదం, తృతీయ పాదం, చతుర్థ పాదం. ఇంకా మనం ఏ పాదంలో ఉన్నాము అంటే ప్రథమ పాదే అని సంకల్పంలో చెప్పుకుంటున్నాం. ఇంకా 3 పాదాలు గడవవలసి ఉన్నది. మొదటి పాదానికి ఎంతకాలం ఉన్నది అంటే 1,08,000 సంవత్సరాలు ఉన్నది. 4,32,000 సంవత్సరాలు కదా, 4 భాగాలు చేస్తే 1,00,000. 32,000 సంవత్సరాలని 4 భాగాలు చేస్తే 8,000 సంవత్సరాలు. కనుక 1,08,000 సంవత్సరాలు ఇంకా గడిస్తే కానీ ఈ ప్రథమ పాదం పూర్తి కాదు. ఈ 5,000 సంవత్సరాల్లోనే మనం ఎన్ని జన్మలు ఎత్తుంటాం అనేది భగవంతుడి కనుక. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తనున్నామో లేదు మోక్షమే పొందనున్నామో మనకేమీ తెలియదు. ఇప్పుడు ఉన్నంత వరకే ఏం జరిగిందో తెలుసుకోలేని అమాయకత్వంలో ఉన్నటువంటి జీవులం మనం. కనుక ఈ కలియుగానికి ఉన్నటివి ఎంత నిడివి ఉన్నది అంటే 4,32,000. దీనికి మరల 4,32,000 సంవత్సరాలు కలిపితే ఎంతకాలం అవుతుందో అంతకాలము ద్వాపర యుగం. దానికి మరల 4,32,000 కలిపితే ఎంతకాలమో అంతకాలము త్రేతాయుగం. దానికి మరల 4,32,000 సంవత్సరాలు గడిపితే ఎంతకాలమో అంతకాలం కృతయుగం ఉన్నది. కనుక కృతయుగానికి ఎంతకాలం నిడివి ఉన్నది పరిమితి అంటే ఈ కలియుగానికి ఎంత ఉన్నదో అంతకు 4 రెట్లు. త్రేతాయుగానికి ఎంతకాలం ఉన్నది అంటే 3 రెట్లు. ద్వాపర యుగానికి ఎంత ఉన్నది అంటే కలియుగానికి రెట్టింపు. ఈ కలియుగం ద్వాపర యుగంలో సగం. ఎన్ని వేల సంవత్సరాలు కూడుకుంటే మొత్తం ఒక మహాయుగానికి ఎంతకాలం పడుతుందో తెలుస్తుంది. గురుగారు, భగవద్గీత ముందుగా ఆవిష్కృతమైందా, బ్రహ్మసూత్రాలు ముందుగా ఆవిష్కారమయ్యాయా? వీటి ప్రత్యేకత ఏమిటి? భగవద్గీతే ముందు ఆవిష్కృతమైంది. బ్రహ్మసూత్రాలు చెప్పేటప్పుడు ఆ బ్రహ్మసూత్రాల్లో కొన్ని సందర్భాల్లో శంకర భగవత్పాదుల వారు దానికి భాష్యం రాస్తూ భగవద్గీతలో భగవంతుని చేత ఈ విధంగా చెప్పబడింది అని బ్రహ్మసూత్రాలలో కొన్నిటికి ఉదాహరణగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి బ్రహ్మసూత్ర భాష్యంలో. కనుక బ్రహ్మసూత్రాలకు భాష్యం రాస్తూ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాన్ని ఉపమానంగా ఉటంకించారు అంటే భగవద్గీతే ముందు ఆవిర్భవించింది కానీ బ్రహ్మసూత్రాలు ముందు ఆవిర్భవించలేదు అనే విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. కనుక బ్రహ్మసూత్రాలే వచ్చినాయి. ఈ భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఇవన్నీ దేనికోసం అంటే ప్రస్థానత్రయం. వీటి ప్రత్యేకత ఏమిటి అంటే కేవలం బ్రహ్మను చేరుకోవడానికి కావలసిన సూత్రప్రాయమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రహ్మసూత్రాలుగా చెప్పబడినాయి. అలా వెళ్ళడానికి కావలసినటువంటి స్థితిని ఎలా పొందాలో ముందు భగవద్గీతలో ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. తరువాత దానికి బ్రహ్మసూత్రాలు రాసింది ఎవరయ్యా అంటే వ్యాస భగవానుడు.
బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసిన వారు ఎవరయ్యా అంటే శంకర భగవత్పాదుల వారు. భాష్యం అంటే దాని యొక్క విషయం ఏమిటో తెలియజేయటం, ఆ భాష్యాన్ని అంతటినీ కూడా తెలియజేశారు. కనుక భగవద్గీతే ముందు వచ్చింది. ఎప్పటికీ కూడా వ్యాస భగవానుడు ఋషీశ్వరుడు. భగవద్గీత చెప్పింది ఎవరి చేత అంటే భగవంతుని చేతనే. భగవంతుడే ముందు వాడు కనుక భగవంతుడు చెప్పింది ముందు వచ్చింది, తరువాత ఋషీశ్వరులు చెప్పింది వచ్చింది. కనుక భగవద్గీతే ముందు, బ్రహ్మసూత్రములే తరువాత. ఈ రెండు కూడా పరబ్రహ్మమును చేరుకోవటానికి మార్గదర్శకములు అయినవి. అంతే. గురుగారు, దర్భలు అంటే గడ్డి జాతికి చెందినవి కదా, మరి అవును. ఎందుకు వాటికి అంత పవిత్రత ఆపాదించబడింది? దర్భ బంగారంతో సమానం, బంగారము కూడా దర్భతో సమానం. ఈ రెండిటికే శాస్త్ర ప్రకారం ఒక కారణం ఉన్నది. సూర్యభగవాను నుంచి వచ్చేటువంటి వెలుతురులో ఒక్కొక్కప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ అని అంటారు. తెలుగులో, సంస్కృతంలో నీలలోహిత కిరణములు అని చెబుతారు. ఆ నీలలోహిత కిరణములు విడుదల అయినప్పుడు వాటిని ఆపగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే ఈ దర్భలకు, బంగారమునకు మాత్రమే ఉన్నది. ఆ జాతి గడ్డి జాతి అయినప్పటికీ దర్భలకు ఆ శక్తి ఉన్నది. దానికి ఎందుకు ఆ శక్తి వచ్చింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఆ దర్భకు ఆ శక్తి ఏ విధంగా కలిగింది? వరాహ అవతారంలో సాక్షాత్తు నారాయణుడే అవతరించినప్పుడు ఆ వరాహ అవతార రూపంలో వచ్చి హిరణ్యాక్షుడు అనబడేటువంటి రాక్షసుని సంహరించి భూమిని ఉద్ధరించి బ్రహ్మదేవునకు అప్పగించాడు. ఆ భూమిని ఉద్ధరించడం కోసం హిరణ్యాక్షుడు అనేవాడిని సంహరించాడు. సంహరించిన తర్వాత ఒక్కసారి ఆయన ఒళ్ళు విరుచుకున్నాడు, పెద్ద గర్జన చేసి ఒళ్ళు విరుచుకున్నాడు. ఆ వరాహ రూపంలో ఉన్న నారాయణుని శరీరము నుండా ఉన్నటువంటి రోమములు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి ఎగిరి ఒక ప్రాంతంలో పడినాయి. వాటికి బర్హిస్సులు అని పేరు. ఆ రోమములకు బర్హిస్సులు అని పేరు. ఆ రోమములన్నీ ఎగిరి ఒక చోట పడినాయి. ఆ పడిన ప్రాంతమునే బార్హిష్మతి అని పిలుస్తున్నారు. అదొక దేశం, ఒక రాజ్యం అయ్యింది, బార్హిష్మతి రాజ్యం అయ్యింది. అక్కడ మొలిచినటువంటి ఆ గడ్డి రెల్లు ఈ దర్భగా లోకంలో చెప్పబడింది. అందుకనే ఆ దర్భని బర్హిస్సు అనే పేరు ఉంది దర్భకు. ఆ వరాహ రూపములో ఉన్న నారాయణుని శరీరము నుండి పడిన రోమముల వల్ల కలిగినటువంటి జాతి దర్భ. నారాయణుని శరీరం నుంచి వచ్చింది కనుక అంత పవిత్రమైనది, దానికి అటువంటి శక్తి కలిగి ఉన్నది. ఆ విధమైన శక్తి కలిగి ఉన్నది కనుకనే ఆ దర్భను ఒక ఉత్తర కర్మలు చేసేటప్పుడు కానీ, మామూలు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు కానీ అది చేతికి ధరించి, ఆ దర్భను చేతికి ధరించి ఆ కర్మను ఆచరించాలి అని పెద్దల ఋషుల మునుల యొక్క మాట. అందువల్ల అంత ప్రత్యేకత కలిగింది ఆ దర్భకు. అది ఏ జాతిలో కలిగింది అని కాదు, గడ్డి జాతి నుంచే వచ్చింది అని అనుకోవటం కూడా పొరపాటు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్తు నారాయణుని శరీరం నుంచి వచ్చింది. ప్రేమ స్వరూపులుగా రాధాకృష్ణుల్ని పేర్కొంటారు. రాధాకృష్ణుల ఆ ప్రణయతత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? చాలా పెద్ద కావ్యం అది. రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం, అసలు ప్రేమ అనే 2 అక్షరాలు వేదముల నుండి ఉద్భవించినవి. ప్రేమ ఇవాల్టి రోజున ప్రేమ అనేటువంటి పదాన్ని పలకటానికి కూడా కొంచెం కష్టంగా ఉన్నటువంటి రోజులు, పరిస్థితులు. కానీ వాస్తవమైనటువంటి ప్రేమ ఏది అంటే కేవలం రాధాకృష్ణుల వద్ద ఉన్నటువంటి ప్రేమ మాత్రమే ప్రేమ, ఇంకొకటి ప్రేమ కాదు. ప్రేమను అనేక రకాలుగా నిర్వచనం చెప్పినటువంటి పెద్దలు ఉన్నారు. ఒక తల్లి పుత్రుణ్ణి, సంతానాన్ని ప్రేమిస్తుంది, భర్తను ప్రేమిస్తుంది. భర్త వద్ద ఉండేటువంటి ప్రేమ వేరు, సంతానం వద్ద ఉండేటువంటి ప్రేమ వేరు. ఒక అన్నగారు చెల్లెల్ని ప్రేమిస్తాడు, అక్కను ప్రేమిస్తాడు, తన ఇంట్లో ఉన్న తల్లిని ప్రేమిస్తాడు, తండ్రిని ప్రేమిస్తాడు, అక్కడ ఉండే ప్రేమ వేరు. ఓ గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తాడు,
అక్కడ ఉన్న ప్రేమ వేరు. ఈ మొత్తం అన్నిటికీ మనం వాడే పదం ప్రేమ. కానీ ఒక్కొక్క ప్రేమకు ఒక్కొక్క అర్థం ఉన్నది. ఒక భార్య భర్తను ప్రేమిస్తే దాన్ని రతి అని అంటారు. ఒక శిష్యుణ్ణి గురువు ప్రేమిస్తే వాత్సల్యము అంటారు. ఒక తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తే వాత్సల్యము అంటారు. ఒక స్నేహితుడు తన స్నేహితుడిని ప్రేమిస్తే స్నేహము అని అంటారు. కనుక ఆ ప్రేమ అనబడేది అనేక నామములతో అనేక సందర్భములలో అనేక రీతులుగా చెప్పబడింది. వాస్తవమైనటువంటి వేదములలో చెప్పబడేటువంటి ప్రేమ మాత్రం ఎవరి వద్ద ఉన్నది అంటే రాధాకృష్ణుల ప్రేమయే. అది భార్యాభర్తల ప్రేమ కాదు. రాధాదేవి అంటే మోక్ష దేవత అని అర్థం. భగవంతునకు మోక్షమునకు ఎటువంటి సంబంధమో రాధాదేవికి కృష్ణ పరమాత్మకు ఉన్న సంబంధము అటువంటిదే. ఆవిడ మోక్ష దేవత, అంతేగాని భార్య మాత్రం కాదు. మోక్షమునే అతడు ప్రేమిస్తాడు కనుక ఆవిడ మోక్ష దేవత కనుక ఆయన ప్రియురాలు అని చెప్పాం, అంతే. రావణుడి యొక్క మంత్రి ప్రహస్తుడు ఎంతో ధర్మాత్ముడు. అయినా రావణుడి యొక్క దుష్కర్మల్ని ఎందుకు అడ్డుకోలేదు ప్రహస్తుడు? ఎవ్వరూ ఈ కోణంలో ఆలోచించరు. ప్రహస్తుడు అంటేనే హస్తము అంటే కర్మకు ఆధారం, చేయి. ప్రహస్తుడు దివ్యమైనటువంటి కర్మలను చేయువాడు అని అర్థం. ప్రహస్తుడు అంటే చాలా గొప్పవాడు. వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఆ వంశంలో ఉన్నటువంటి రాజులకందరికీ సేవ చేసినటువంటి వాళ్ళేవాడు. ఇతడు చేస్తున్నది దుర్మార్గము అన్న సంగతి తెలుసు ప్రహస్తుడికి. రావణాసురుడు చేస్తున్నది ఆ దుర్మార్గం బాగా పండితే కానీ అతడు రాలిపోయే అవకాశం లేదు. ఇంత దుర్మార్గుడు బ్రతికుండకూడదు, రాలిపోవాలి. ఆ కారణం చేతనే అతడికి సపోర్టు చేశాడు, కానీ నువ్వు చేస్తున్నటువంటి పని తప్పు అని చెప్పలేదు అతడు. కారణం ఏమిటి అంటే కావాలనే చెప్పలేదు. అతడి తప్పులు పెరగాలి, బాగా పండితే కానీ ఆ కాయ రాలేదు కదా, పండిన కాయ కదా రాలేది. ఆ కారణం చేత ఇటువంటి జీవుడు ఉండరాదు, ఈ శరీరంతో ఉండరాదు, వాడు రాలిపోవాలి అనేటువంటి ఆలోచన చేశాడు. కనుకనే అతన్ని బాగా ప్రోత్సాహపరిచాడు. అసలు అనేక రకాలైన ఉపాయాలు చెప్పాడు ఆ సీతమ్మను పొందడం కోసం. ఇవన్నీ దేనికోసం చేశాడు? అంత మంచివాడు కూడా అంటే రావణాసుర సంహారం కోసమే చేశాడు. రాముడు అతన్ని సంహరించాలి అని కోరుకున్న వాళ్ళల్లో ప్రహస్తుడు కూడా ఒక్కడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, పురాణాలు వాస్తవమైనవా, చరిత్ర వాస్తవమైనదా? చరిత్ర అంటే ఏమిటి? పురాణాలు వాస్తవమైనవే, చరిత్ర వాస్తవమైనది. చరిత్ర అంటే గడిచిన కాలంలో జరిగినటువంటివి జరిగినట్టుగా చెప్పేదాన్ని చరిత్ర అంటాం. పురాణాలు అంటే జరిగినటువంటి కాలంలో జరిగినటువంటి చరిత్రను ఆధారంగా తీసుకుని కొన్ని ధర్మములను దాని ద్వారా బోధించడం, కొన్ని న్యాయములను ఆ చరిత్ర ద్వారా బోధించడం. అందులోనూ చరిత్ర ఉన్నది పురాణంలో కూడా. కేవలం చరిత్ర మాత్రమే కాకుండా అనేకములైన ధర్మాలు ఉన్నాయి, అనేకములైన విశేషాలు ఉన్నాయి, అనేకములైన న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలకు బోధించడం కోసం ఆ చరిత్రను ఆధారంగా చేసుకుని చరిత్రతో పాటు అనేకములైన ధర్మములను, న్యాయములను, సూచనలను అందించడం కోసం వచ్చినటువంటి గ్రంథములు పురాణములుగా చెప్పబడినవి. అవే చరిత్రలైతే ఉన్నది ఉన్నట్టుగానే చెబుతుంది, కానీ దాని ద్వారా మనం ధర్మం తెలుసుకునే అవకాశం లేదు. ఫలానా కాలంలో ఫలానా రాజు పరిపాలించాడు, ఆ రాజు ఈ విధంగా పనిచేశాడు, ఈ విధంగా ఉన్నాడు, ఇంతమందిని సంహరించాడు, ఇన్ని యుద్ధాలు చేశాడు, మొత్తం బయోడేటా అంతా తెలుస్తుంది. అంతవరకే ప్రయోజనం. కానీ పురాణాల వల్ల ప్రయోజనం ఏమయ్యా అంటే మనం ఏ విధంగా బ్రతకాలి, మనం ఎలా నడుచుకోవాలి, మన జీవితం అంటే ఏమిటి, అసలు నేను అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేసేవి పురాణాలు. ఈ పురాణాలకు కూడా ఆధారం ఏది అంటే చరిత్రయే. కనుక చరిత్రను ఆధారంగా చేసుకుని మనం ఎలా ఉండాలో బోధించేది పురాణము. కేవలం జరిగింది జరిగినట్టుగా చెప్పేది చరిత్ర. ఇది రెండిటికి ఉన్నటువంటి తేడా. గురువుగారు, వేదవ్యాసుడి గురువు ఎవరు?
వ్యాసుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించారు? ఎవ్వరికైనా ప్రథమ గురువు తండ్రి. నాకు కానీ మీకు కానీ ఎవ్వరికైనా. పసితనంలో గురువు అమ్మ. అమ్మ ఒడి మొదటి బడి. ప్రథమ గురువు తండ్రి. బడి అమ్మ అయితే ఆ బడిలో పాఠం చెప్పేటువంటి గురువు తండ్రి. వ్యాసుడికి కూడా కేవలం ఎవరు గురువు అంటే పరాశరుడే గురువు. వ్యాసుడు పరాశరుని పుత్రుడు, సత్యవతి కలిగినటువంటి వాడు. అతడు ఎవరి దగ్గర అధ్యయనం చేశాడు అంటే పరాశరుని వద్దనే అధ్యయనం చేసినట్టుగా ఉన్నది పురాణాల్లో మనకు. అంతేకాదు అతడి వద్ద అధ్యయనం చేసిన తరువాత తపస్సు వల్ల అనేకములైనటువంటి విషయములను అతడు విద్యగా పొందినట్లుగా చెప్పబడింది. గురువుగారు, సంధ్యావందన సంప్రదాయంలో ఏ దేవతను ఆరాధిస్తారు? ఏ సమయాల్లో ఆరాధన చేయాలి? మంచి ప్రశ్నమ్మా. సంధ్యావందన సమయంలో లోకంలో అందరూ గాయత్రిని ఆరాధిస్తున్నారు అని అనుకుంటున్నారు. గాయత్రి అనే పదానికి అర్థం, ఆ గాయత్రి అంటే స్త్రీ రూపంగా భావించి అమ్మవారుగా మనకు తెలియజేస్తారు. కానీ ఆ గాయత్రి ఎవరయ్యా అంటే సూర్య భగవానుని యొక్క శక్తియే గాయత్రి. గాతారం త్రాయస్వ ఇతి గాయత్రి అని అర్థం. అంటే ఎంతగా గానం చేస్తే అంతగా ఆ గానం చేసిన వాళ్లను రక్షిస్తుంది అని అర్థం. గయాయాంత్రాయస్వ ఇతి గాయత్రి అనే అర్థం కూడా ఉన్నది. అంటే ప్రాణరక్షణ చేసేటువంటి మంత్రము అని అర్థం. మన ప్రాణములను రక్షించేది ఆ మంత్రం. ఎంతగా గానం చేస్తే అంతగా జీవితాన్ని రక్షించేది కూడా ఆ మంత్రం. కనుక మంత్రానికి ఏమని పేరు అంటే గాయత్రి మంత్రం. కనుక ఓ స్త్రీ రూపంగా భావించి పూజిస్తున్నారు. వాస్తవానికి అసలు పూజించేది ఏ దేవతను అనే ప్రశ్నకు సూర్యారాధన. మనం ఆరాధించేది కేవలం సూర్య భగవాను. ఆ సూర్య భగవానుని యొక్క శక్తికి పేరే గాయత్రి, అంతర్లీనమై ఉన్నటువంటి శక్తి. ఏ వేళలలో ఆరాధించాలి అంటే ఆ సూర్య భగవానునికి ఉన్నటువంటి దశలు 3 దశలు: ఉదయ దశ, మధ్య దశ, అస్తమయ దశ. ఆ 3 సమయములలోనూ ఆ సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి. ఆయన ఉదయించే సమయంలో, ఆయన మధ్య దశలో ఉన్నప్పుడు, ఆయన అస్తమించేటువంటి సమయంలో. కనుక ఈ 3 సమయాలను కూడా 3 సంధ్యలు అని పిలిచారు. ఉదయ సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. కనుక 3 వేళలలోనూ సూర్యారాధన చేయాలి. ఆ సూర్యారాధననే సంధ్యావందనము అని పిలిచారు. ఆ సంధ్యా సమయంలో చేసే భగవద్ ఆరాధన కనుక దానికి సంధ్యావందనం అని పేరు. గురువుగారు, గురువుకి శిష్యుడు చేసేటువంటి సేవను శుశ్రూష అంటారు. శుశ్రూషకి ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? ఒక గురువుకు చేసేటువంటి దాన్నే శుశ్రూష అని అనరు. భక్తికి శుశ్రూష అనబడేటువంటిది పర్యాయ పదం. శుశ్రూష అంటే కేవలం చెప్పిన పని చేయటం కాదు. భక్తి అనబడేదానికి పర్యాయ పదము శుశ్రూష, సేవ అని లోక వ్యవహారంలో చెప్పబడుతుంది. శుశ్రూష అంటే సేవ అని చెప్పబడుతుంది లోకంలో. భక్తి అనబడేదానికి పర్యాయ పదం శుశ్రూష. ఈ భక్తి అనబడేది ఒక్క గురువు పట్ల కాదు, భగవంతుని పట్ల ఉండాలి. తన ఇంట ఉన్న తనకు జన్మనిచ్చిన పెద్దల పట్ల ఉండాలి. తనకన్నా పెద్దవాళ్ళై ముందు అగ్రజులుగా పుట్టిన అన్నగారుల పట్ల ఉండాలి. అందరి పట్ల ఉండాలి. ఆ భక్తి అనబడేది, గౌరవం అనబడేది. ఆ ఉన్నటువంటి దాన్నే శుశ్రూష అంటారు. అది ఉంటే కానీ సేవ చేయలేరు కదా. కనుకనే శుశ్రూషకు ఏమని పేరు వచ్చింది? సేవ అనే పేరు వచ్చింది. భక్తి ఉంటేనే, తండ్రి అనబడేటువంటి ఆ వ్యక్తి పట్ల భక్తి ఉన్నప్పుడే ఆ తండ్రికి సేవ చేయగలుగుతాడు. తల్లి పట్ల భక్తి ఉన్నప్పుడే ఆ తల్లికి సేవ చేయగలుగుతాడు. అన్నగారి పట్ల భక్తి ఉన్నప్పుడే అన్నగారికి సేవ చేయగలుగుతాడు. అలాగే గురువు పట్ల భక్తి ఉన్నప్పుడే గురువుకు చేయగలుగుతాడు. భగవంతుని పట్ల భక్తి ఉన్నప్పుడే భగవంతునికి సేవ. కానీ ఈ శుశ్రూష అనేక రకాలుగా ఉన్నది. భగవంతునికి చేసే శుశ్రూష వేరు,
గురువుకు చేసేటువంటి శుశ్రూష వేరు. భగవంతునికి చేసేదాన్ని అర్చన అని అంటాం. ఆ శుశ్రూషను అనేక రకాలుగా అర్చన చేస్తున్నాం, అనేక రకాలుగా సేవ చేస్తున్నాం. ఆ శుశ్రూష కూడా స్థాన సేవ, అంగసేవ, అర్చనా సేవ, ధ్యాన సేవ అని 4 రకాలుగా ఉన్నది ఆ శుశ్రూష భగవంతుడికి చేసేది. గురువుకు చేసే శుశ్రూష ప్రధానమైనటువంటిది. గురువు దగ్గర అధ్యయనం చేసిన విషయాన్ని ఆచరణలో పెట్టుటయే గురువుకు ప్రధానంగా చేసేటువంటి శుశ్రూష. శిష్యుని చేత గురువుకు చేయబడే శుశ్రూష ఏది అంటే గురువు చేత బోధింపబడిన విషయాన్ని అధ్యయనం చేయటం, ఆ అధ్యయనం చేయబడిన విషయాన్ని ఆచరణలో ఉంచటం. గురువుకు చెప్పింది చేయకుండా నేను కాళ్ళు పిసుగుతాను, బట్టలు ఉతుకుతాను అంటే అది గురు శుశ్రూష కాదు. గురువు ఏదైతే బోధించాడో దాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టాలి, అనుష్ఠానం చేయాలి. ఆచరణలో పెట్టి అనుష్ఠానం చేయడం అంటే ఒకరోజు ఆచరణలో పెట్టి రెండో రోజు మాంటం కాకుండా నిరంతరం ఆచరణలో ఉండాలి. దీన్ని అనుష్ఠానం అంటాం. అప్పుడు అది గురు శుశ్రూష అవుతుంది. దాన్నే భక్తి అని అంటాం. కనుక శుశ్రూష అంటే భక్తి. గురువు పట్ల ఎట్లా ఉండాలో, అన్నగారుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, తనకన్నా పెద్దలైనటువంటి వాళ్ళ పట్ల, తాను ఏదైనా ఒక కార్యాలయంలో పనిచేస్తుంటే ఆ కార్యాలయం యొక్క అధికారి పట్ల ఆయా విధమైనటువంటి భక్తిని ఎవరు ప్రదర్శిస్తారో ఆ ప్రదర్శింపబడినటువంటి భక్తినే, ఆ భక్తి వల్ల అతడు చేసేటువంటి కర్మనే శుశ్రూష అని పిలుస్తారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.